వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 37 సంవత్సరాల క్రితం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఇదే రోజు తెల్లవారుజామున చాలా కిరాతకంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. అది ఆ రోజుల్లో చాలా సంచలనమైనటువంటి సంఘటన. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి కుట్ర చేసి ఆయన్ని హతమార్చిందనేది అప్పుడున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగారావు గారికి మరణానికి కారణమైన తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజు కూడా విజయవాడలో ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ జీవితం ఒక కార్పొరేటర్గా ప్రారంభమయ్యాడు. ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచి కార్పొరేషన్లో కార్పొరేటర్ అయ్యాడు. అలా ప్రారంభమైన ఆయన జీవితం శాసనసభ్యుడిగా ఎదిగాడు. ఇవాళ ఆయన బ్రతికి ఉన్నట్టయితే మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయన మరణం చాలా దురదృష్టకరం. ఆ మరణం ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఏది ఏమైనా వంగవీటి మోహన్ రంగారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఉద్యమ పటిష్టతో ఆయన ముందుకు వెళ్ళాడు, ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాంటి వంగవీటి మోహన్ రంగారావు గారికి మరొక్కసారి ఘనంగా మేమందరం నివాళులు అర్పిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారు ఏదైతే వదిలిపెట్టి వెళ్ళారో వారు ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా.